వెల్కమ్ టు ఏటీవీ. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం మాత్రమే కాదు, ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. అందులో దేవాలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. దేశంలో అడుగడుగునా గుడి కనిపిస్తుంది. ఇందుకు కారణం హిందువులు దైవాన్ని నమ్ముతారు. తమ కోరికలను తీర్చమని, సమస్యలను లేకుండా చేయమని ఆలయానికి వెళ్ళి దైవాన్ని ప్రార్థిస్తారు. అంతేకాదు మొక్కులు కూడా చెల్లించుకుంటారు. అంతటి గొప్ప ఆలయాల్లో సైన్స్కు కూడా ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఒక ఆలయం తమిళనాడులో ఉంది. ఇక్కడ షుగర్ నయం చేస్తుందట. ఈ విషయం తెలిసి జనం ఆ ఆలయానికి క్యూ కడుతున్నారు. మరి అక్కడికి వెళితే షుగర్ ఎలా నయం అవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. షుగర్, డయాబెటీస్ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మాయదారి రోగంలా మారి ప్రజలను కమ్మేస్తుంది. ఇప్పటికీ మన దేశంలో అత్యంత స్పీడ్గా విస్తరిస్తున్న రోగాలలో షుగర్ ఒకటి. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే చాలు, ఇక జీవితాంతం మందులు వాడాల్సిందేనని డాక్టర్లు చెప్తుంటారు. అయితే ఎన్ని మందులు వాడినా చాలామందికి షుగర్ కంట్రోల్ కాక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇక షుగర్ వచ్చాక దాని కంట్రోల్ కోసం వాడే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. అయినా సరే మందులు వాడక తప్పదు. ఇలాంటి వారికి శాశ్వత పరిష్కారాన్ని ఈ వెన్ని కరుంబేశ్వర ఆలయం. భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో 5000 సంవత్సరాల పురాతనమైన శివలింగం ఉంది. దీనిని శ్రీకృష్ణుడు స్వయంగా స్థాపించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంత శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. భారతదేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మధుమేహం నుంచి విముక్తి పొందారు, నయమయ్యాయి కూడా. ఇక్కడ జరిగే అద్భుతం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. శాస్త్రవేత్తలు స్వయంగా ఇక్కడ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వీరు పరీక్షలు నిర్వహించి కోరుకున్న భక్తుల గురించి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఇది నిజమని నిరూపించారు. మధుమేహం నయం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులు అరకిలో సూజీ రవ్వ, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని ఈ రెండింటిని కలిపి తీసుకెళ్లారు. ఆలయంలో పూజ చేసిన తర్వాత ఈ రవ్వ చక్కెర మిశ్రమాన్ని ఆలయం వెలుపల ఉంచాలి. అక్కడ చీమలు వచ్చి రవ్వను వేరు చేసి చక్కెరను మాత్రమే తింటాయి. ఈ అద్భుతాన్ని చూడడానికి లక్షలాది మంది వస్తారు. ఇది కొంచెం వింతగా అనిపించినా మీరు నమ్మాల్సిందే. ఇలాంటి చీమలు చక్కెర తినడానికి వచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని సమర్పించిన వారు శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీన్ని స్వయంగా పరీక్షించడానికి వైద్యులు వచ్చి చీమలు చక్కెరను తినడంతో చక్కెర ఉన్నవారి శరీరంలోని చక్కెర స్థాయిలు పడిపోతాయని చూసి ఆశ్చర్యపోయారు. మొఘల్ రాజులు ఆలయాన్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ చీమలు ఆలయాన్ని రక్షించాయని నమ్ముతారు. కాలువైన కోవిల్ వెన్ని ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా అక్కడి భక్తులు చెప్తుంటారు. ఈ ఆలయంలో పరమశివుడు లింగ రూపంలో కరుంబేశ్వర స్వామిగా, పార్వతీదేవి సౌందర్య నాయికగా పూజలు అందుకుంటున్నారు.